ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన క్రైస్తవులారా, మనకున్న ఈ చిన్ని జీవితంలో మనము దేవుణ్ణి ఘనపరుస్తున్నామా, లేక మన స్వీయ ఘనతను పొందుకోవటానికి ప్రాకులాడుతున్నామా? చూడండి, ఆ రోజుల్లో ప్రజలు ఆకాశపు అంచులను తాకేటట్టు గోపురాన్ని కట్టాలి, మేము దాని ద్వారా ఘనతను పొందుకోవాలి అని ఆలోచించారు. ఆ పనిని ఆరంభించారు. మరి వారి సొంత స్వార్థం కోసం వాళ్ళు పని చేసినప్పుడు దేవుడికి అది సంతోషకరంగా అనిపించలేదు. కాబట్టి ఆ పని చెడిపోయింది. అలాగే మోషే గారు కూడా, మరి నువ్వు ఆ బండతో మాట్లాడు, నేను నీళ్ళు ఇస్తాను అని అన్నాడు. కానీ మోషే గారు మరి తన సొంత ఆలోచనల చొప్పున ఆ బండను 2 సార్లు కొట్టాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మరి నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నీ సొంత ఆలోచనలతో నువ్వు ముందుకెళ్ళావు, కాబట్టి నేను నీకు వాగ్దానం చేసిన ఆ భూమిని మీరు చూడరు అని చెప్పాడు. అలాగే శిష్యులలో కూడా నేను గొప్పవాడిని అనే ఆలోచన వచ్చింది. అప్పుడు యేసయ్య కూడా, ప్రభు అయిన మన యేసయ్య కూడా చెప్పాడు, గొప్పవాడు ఎవడు అనే ఒక ఉపమానాన్ని చెప్పాడు. సో క్రైస్తవులారా, ఆలోచిద్దాం. మన సొంత ఘనత కోసం మనం ఆలోచిస్తున్నామా? మన సొంత ఘనత కోసం ఎలాంటి పనులు చేస్తున్నాం? ఎంత దారుణమైన స్థితికి దిగజారుతున్నాం? ఒక్కసారి ఆలోచిద్దాం. చూడండి, యోహాను సువార్త 7:18 తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును, గాని తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు. చూసారా? మనం మనము బోధించుకోకూడదు. ఏం చేయాలి? ఆయన ఆయన మనల్ని పిలిచాడు. ఆయన ఘనత కోసం మనం నిలబడాలి. మన మాటలో, మన చేతలలో, మన పనులలో, మనమున్న ప్రతి దగ్గర కూడా వీ హ్యావ్ టు సీక్ హిజ్ గ్లోరీ. ఆయన మహిమను మనం వెతకాలి. రండి, ఒకవేళ ఇలా చేయకపోతే ఈరోజు నుంచి మనం చేద్దాం, నిర్ణయం తీసుకుందాం. ఆయన ఘనత కోసం మనం కష్టపడదాం. గాడ్ బ్లెస్ యూ.